ఏడా సెమీఫైనల్లో పాకిస్తాన్ వెళ్తుందంట, కనబడుతుందా మీకు ఎవరికైనా? ఆహా, మొన్న సౌత్ ఆఫ్రికాతో ఇండియా ఓడిపోయినప్పుడు ఏమన్నా ట్రోల్ చేశారా మీరు? ఇండియా బాధ ఎంత బాధపడుతుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ మొత్తం దివాళీ పటాసులు పెలుస్తున్నారు. ఒరే మీరే ముష్టి బతుకులు ఉన్నాయి, మీవి మీ టీమే ముష్టి బతుకుల్లో ఉంది. ఇప్పుడు మీదే మీ ఇంటినే మీరు చక్కగా చూడినప్పుడు పక్కింటి గురించి మీకు ఎందుకురా? పోనీ మీరైనా గెలిచారా? పోనీ మీరైనా సెమీఫైనల్కి వెళ్ళారా? ఇంగ్లాండ్ తోటి చిత్తుగా ఓడిపోయినారు. ఒక్కడన్నా సరిగా ఆడాడరా? ఒక్క ఫర్హాన్ వదిలేసి. ఆ సాయి మయూబ్ అంట ఓపెనర్, అసలు వీడు బ్యాట్స్మెన్ బౌలరు నాకు అర్థమే కాదు. బౌలింగ్ ఏమో బాగేసి వికెట్లు తీసాడు, బ్యాటింగ్ ఆడాల్సిందేమో ఆడట్లేదు, ఆడకూడదని ఆడుతున్నాడు, బౌలింగ్ వేస్తున్నాడు. అసలు ఈయన బ్యాట్స్మెన్గా తీసుకొచ్చారో, ఆల్రౌండర్గా తీసుకొచ్చారో, బౌలర్గా తీసుకొచ్చారో పాకిస్తాన్ కోచ్కే తెలియదు, పాకిస్తాన్ టీంకే తెలియదు. ఇంకోటెవడు బాబర్ ఆజమ్ కింగు, ఈయన విరాట్ కోహ్లీ కింగుతో పోల్చుకుంటారు. అబ్బాయి ఎప్పని ఏం ఆడుతున్నాడు? ప్రతి నాకులో రన్నే బాల్ 20 రన్స్ ఉంటాయి, 20 బాల్స్ 22 బాల్స్ ఉంటాయి. ఒక్కసారైనా 6 కొట్టాడు T20 వరల్డ్ కప్లో. పోనీ ఇంతకుముందు అంటే కొట్టాడా? అన్ని చెత్త ప్లేయర్స్ని పెట్టేసి దానికి మళ్ళీ ఇండియాతో కంపారిజన్ అంట. మేముంటే సౌత్ ఆఫ్రికాను ఓడించే వాళ్ళము, ఏది ఇప్పుడు ఇంగ్లాండ్ని ఓడించలేదే, సెమీఫైనల్ వెళ్ళలేదే, నాకు ఎక్కడ కనబడట్లేదే సెమీఫైనల్లో పాకిస్తాన్. ఒరే మీరు సెమీఫైనల్ వెళ్తారా లేదన్నది కూడా గ్యారంటీ లేదరా? ఇండియా డెఫినెట్గా వెళ్తుంది, మాకు నమ్మకం ఉంది ఇండియా మీద. కంబ్యాక్ డెఫినెట్గా ఇస్తుంది, ఎందుకంటే 12 మ్యాచ్లు వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాం. ఇది ఒక దిష్టి చుక్క లెక్క. 1 మ్యాచ్ ఓడిపోతున్నంత మాత్రాన ఇండియా సెమీఫైనల్ వెళ్ళాలన్న గ్యారంటీ లేదు కదా. మాది వెళ్తుంది, డెఫినెట్గా వెళ్తుంది. మీది వెళ్తుందా లేదా మీరు చూసుకోవాలమ్మా. ముందు మన చిప్పలో బొచ్చులో అన్నం ఉందా లేదా చూసుకోవాలి, పక్కోడు బొచ్చులో చూసుకుందాం తర్వాత. అర్థమైందా? మన దగ్గర పర్ఫార్మెన్స్ ఉండదు, కానీ పక్కోడు పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడతాం. ఇది పాకిస్తాన్ చిల్లర బుద్ధి. కప్పు దొంగల్లారా, మీకేమనిపిస్తుంది? పాకిస్తాన్ సెమీఫైనల్కి వెళ్తుంది అనిపిస్తుందా? కామెంట్ చేయండి.